కరీంనగర్ జిల్లాలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని 6 రోజుల బిడ్డను 6 లక్షల రూపాయలకు అమ్మేసింది ఆ యువతి. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ యువతి. బిడ్డను విక్రయిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా 15 మందిపై కేసు నమోదు చేశామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కరీంనగర్లో పసికందు విక్రయం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రేమలో మోసపోయిన యువతి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక తనకు పుట్టిన 6 రోజుల శిశువును మగబిడ్డను 6 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన బయటపడిందే అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్కు చెందిన యువతి ఓ యువకుణ్ణి ప్రేమించి గర్భవతి అయింది. ఆపై ప్రియుడు ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు బిడ్డకు జన్మనిచ్చింది ఆ యువతి. ఒంటరిగా పోషించలేక దారుణ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె మధ్యవర్తుల సహాయంతో కరీంనగర్ జిల్లాలోని ఓ దంపతులకు 6 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే మనం ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు. ఈ కారు ఏదైతే ఉందో ఆ కారులో నుంచి ఇద్దరు దంపతులు అయితే దిగారు. వీళ్ళకే ఆ మగబిడ్డ ఎవరైతే ఆమె యువత ఉందో వీరికే బిడ్డని అమ్మేయాలని కూడా అనుకుంది. అక్కడి నుంచి బిడ్డ కూడా వెళ్తున్న దృశ్యం అయితే మనకి కనిపిస్తుందో. ఒక ఆవిడ ఒక బిడ్డను కూడా చేతిలో ఎత్తుకొని వెళ్తూ ఉంది. ఆ తర్వాత అక్కడున్న ఒక లేడీ కూడా ఆ బిడ్డను తీసుకోవడానికి అట్లా కొంచెం ముందుగా కదిలింది. అవైతే మీకు విజువల్ చూపించలేం కాబట్టి మామూలుగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో తర్వాత ఆ బిడ్డనైతే వీళ్ళకి ఇవ్వాలని కూడా ఒప్పందం కుదిరింది. దాదాపుగా దీంట్లో 12 నుంచి 15 మంది వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ప్రేమించిన వాడు మోసం చేసిన నేపథ్యంలో ఆమెకి ఏం చేయాలో ఆ బిడ్డను కూడా తెలియని నిస్సహాయ స్థితిలో ఈరోజు ఆ బిడ్డని అమ్మకానికి పెట్టింది 6 లక్షల రూపాయలకు.